ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఓ అర్జున, ఈ జ్ఞానం ఉపాసించి మునులు నా స్వరూపాన్ని, నా సారూప్య స్థితిని పొందారయ్యా. అటువంటి వారు జనన మరణాల నుండి విముక్తి పొందారు అంటున్నాడు. ఈ జ్ఞానాన్ని ఉపాసిస్తే జరిగే పరిణామాలు, ఫలితాల గురించి కూడా పరమాత్మ వివరిస్తున్నాడు. మమ సాధర్మ్యమాగతాః, అటువంటి మునులు నా యొక్క ధర్మాలని పొందుతారు. అంటే పరమాత్మకు ఎటువంటి ధర్మాలున్నాయో ఆ ధర్మాలనే మునులు, ఋషులు పొందుతారు. భగవంతునికి సత్వరజస్తమో గుణాలు అంటవు. ముక్తి పొందిన జీవుడికి కూడా ఈ గుణాలు అంటవు. గుణాలకు అతీతంగా ఉంటాడు. గుణాలు లేనప్పుడు బంధనాలే లేవు, జనన మరణాలే లేవు. జ్ఞానవంతులైన మునులు జీవించి ఉండగానే ముక్తిని పొంది జీవన్ముక్తులవుతారు. దేహం శాశ్వతం కాదు కాబట్టి ఎటువంటి వారైనా ఈ శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. ఈ జీవన్ముక్తులు కూడా శరీరం విడిచిపెట్టిన తరువాత పరమాత్మలో ఐక్యమవుతారు. వారికి ఇక పునర్జన్మ ఉండదు. సాధారణంగా కల్పాంతంలో ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ మరణిస్తాయి. మళ్లీ సృష్టి మొదలు కాగానే అన్నీ జన్మిస్తాయి. పరమాత్మలో సాయుజ్యం పొందిన వారికి ఇటువంటి జనన మరణాలు ఉండవు. దీనికంతా మూలం ఆత్మజ్ఞానం కలగడమే. దానికోసమే అందరూ ప్రయత్నించాలి అంటున్నాడు పరమాత్మ.